హాయ్ అండి, హలో అండి. మా ఛానల్ అయితే చూడండి. మేమైతే గోరంటాకు అయితే పెట్టుకుంటున్నాము. నేనైతే గోరంటాకు అయితే తెచ్చిన, మిక్సీలో పట్టి అయితే మా కూతురు అయితే పండుగకైతే వచ్చింది. పండుగకి వస్తే గోరంటాకు అయితే మా కూతురికి అయితే పెట్టి పంపిద్దామని నేనైతే గోరంటాకు అయితే పెడుతున్నా మా కూతురుకు. ఈ ఆషాఢం కదా, ఇప్పుడు ఆషాఢం కాబట్టి అందరైతే గోరంటాకు అయితే పెట్టుకోవాలి. అందరు పెట్టుకోండి. గోరంటాకు పెట్టుకుంటే ఎన్నో హెల్త్ ప్రాబ్లాలు కూడా కొట్టుకుంటాయట. ఎందుకంటే పెద్ద మనుషులు అయితే చెప్తారు. పెద్ద మనుషులు చెప్పినవన్నీ నిజాలే, మనం అబద్ధమని అనుకోవద్దు. వాళ్ళ మాటలు మనం తీసి పడేస్తాం, కానీ పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించిండ్రు కాబట్టి మనకు చెప్తారు. అందు గురించి వాళ్ళని అపార్థం చేసుకొని ఏదో వెనకటి శానత్తారు, వెనకటి కథలని మనం వాళ్ళనైతే అసలు అనకూడదు. అన్నీ వాళ్ళు చెప్పినాయే. ఇప్పుడు అన్నీ మళ్ళీ అట్లనే జరుగుతున్నాయి ఏదైనా. కానీ అందరైతే గోరంటాకు పెట్టుకోండి. మంచిగా వండిందో పండలేదో మాకైతే చెప్పాలి. మా గోరంటాకు మేము కడిగినాక కూడా మళ్ళీ మీకైతే చూపిస్తాము. నా బిడ్డకైతే గోరంటాకు మొత్తం 2 చేతులకైతే నేను పెడుతున్నా. చూడండి, మీరు కూడా పెట్టుకోవాలి, అందరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆషాఢం కాబట్టి, ఆషాఢంలో శ్రావణంలో అయితే కంపల్సరీ గోరంటాకు అయితే పెట్టుకోవాలంటారు పెద్దవాళ్ళు. అందు గురించి 2 చేతులకు పెట్టుకోవాలి, 2 కాళ్ళకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఎంతో మంచిది. మన వేడి కూడా వెళ్ళదీస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు. కానీ నాకైతే తెలియదు, కానీ అంటారు పెద్దవాళ్ళు చెప్పినైతే అన్నీ కరెక్ట్ కాబట్టి నేనైతే చెప్తున్నా. ఇక మా బిడ్డకు ఒక చెయ్యి అయితే అయిపోయింది. ఇంకా నేను 2వ చెయ్యి కూడా స్టార్ట్ చేస్తా. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం లూజ్ అయింది. మెత్తగా పట్టినా కానీ లూజ్ అయింది. నాకు 2 చేతులకైతే మా కూతురికైతే 2 చేతులకు పెట్టిన. చూడండి, పండుగకు నా బిడ్డ వచ్చింది కాబట్టి 2 చేతులకైతే గోరంటాకు పెట్టిన. మా మనమోడు అయితే పండుకున్నాడు, లేకుంటే అమ్మో ఆయన ఎక్కడ పెట్టనిస్తాడు, అస్సలు పెట్టనియాడు. మనవాడు పండుకున్నాడు కాబట్టి నా బిడ్డకైతే 2 చేతులకైతే గోరంటాకు అయితే పెట్టిన. చూడండి, మా కూతురుకు ఎంత ఒప్పుకున్నదో. వాళ్ళ కొడుకు అన్నాడు కాబట్టి ఒప్పుకున్నది, లేకుంటే అస్సలు ఒప్పుకుండే. పాపం మస్తు ఇబ్బంది పెడతాడు మా మనవాడు. కొంచెం 2 చేతులు పెట్టుకున్నాను చూపిస్తుంది. మేమైతే మా కూతురు అన్నట్టు, మా కోడలైతే లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నది. ఇక నేను కూడా ఒక చెయ్యికి పెట్టుకుంటున్నా. మొన్న పక్క వాళ్ళు ఇచ్చిన గోరంటాకు అది పెడితే మాత్రం అసలు పండలేదు. ఎందుకో నాకు తెలియదు, కానీ అసలు పండలేదు. లైట్గా పండింది, ఎందుకో మరి అర్థం కాలేదు నాకైతే. కానీ అన్ని చెట్లది పండగవచ్చు అని నేను అనుకున్నా. అయితే మొన్న ఏం వేయకుండానే నేనైతే గోరంటాకు మిక్సీలో పట్టిన. ఇప్పుడు మాత్రం కొంచెం చింతపండు మాత్రం నానేసి అందులేసి అయితే మిక్సీలో పట్టి పెట్టిన. పెడితే మాత్రం ఎలా పండుతుందో చూడాలి. మీకు మాత్రం మేము చూపించుతాం. చూడండి, గోరంటాకు నేనైతే ఒక్కటే చెయ్యికి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ చెయ్యికి పెట్టుకోవాలంటే మా కూతురు కూడా పెట్టుకొని ఉన్నది కదా, అందు గురించి నేను ఒక్క చెయ్యికి అయితే పెట్టుకుంటాను. తర్వాతనైతే ఇంకా ఆ చెయ్యిలకు కూడా పెట్టుకుంటా. కానీ ఇక మా కూతురుకు కాళ్ళకు కూడా పెడదామంటే ఇక మనమోడు లేచిండు, ఆగమాగం చేస్తాడు ఆయన. అని ఒక చేతుల వరకే పెట్టుకున్నాను. నేను ఒక్కటే చెయ్యికి పెట్టుకున్నా. 2వ చెయ్యికి తర్వాత పెట్టుకుందామని అనుకున్నా. పండిందా పండలేదా మీకైతే చూపిస్తా. మీరైతే మా ఛానల్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. వీళ్ళకి ఎందుకు లైక్ కొట్టాలని అయితే అనుకుంటున్నారు. అనుకున్నాడు కాదు, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, అన్నీ చేయాలి. చేస్తేనే మాకు సంతోషం అనిపిస్తుంది. దీంతో వచ్చే పైసలు అయితే ఏమి లేవు నాకు. ఇప్పటి వరకు అయితే ₹1 కదా, ఆటన బిల్ల కూడా రాలేదు. నేను అల్లకు ఇంకా బోన్ కూడా పోలే అంతగానో. కానీ
ఎందుకంటే నా వీడియోలు చూసుకొని నేనే సంతోషపడతా. మా సార్ పక్కకు కూర్చున్నాడు. అంతేకాని అందులో వచ్చింది ఏం లేదు, నేనైతే తిన్నది ఏం లేదు. నాకేందంటే వీడియోలు చూసుకుంటా చేస్తా చూసుకుంటా, అది వేరే. నాకు సంతోషం అయితే కలుగుతుంది. ఎందుకంటే నాకు ఆపరేషన్ అయిందని అయితే మా కొడుకు అయితే సెల్ అయితే కొనుక్కొచ్చిండు. నాకు వస్తుంది ఎక్కువ మాట్లాడు. మా బిడ్డ తీసేసింది, కొడుకు లేచిండని. ఎంతసేపు ఒక్క 10 నిమిషాలే పెట్టుకున్నది, ఇక తీసేసింది. అగో తీసి కడిగింది, కడిగి కొబ్బరి నూనె అయితే రాసుకుంటుంది. అగో 10 నిమిషాలే, కానీ ఇంకొక 10 నిమిషాలు ఉంచుకుని కదా మస్తుండు. ఇక మా ఛానల్ అయితే చూడండి మరి అందరూ. అగో నాదైతే ఒకట్ల పండింది, మంచిగా పండి రేపటి వరకు అయితే బాగుంటుంది. కాకపోతే రెడ్గా అవుతుంది అంత పండినా కూడా. కానీ మీరైతే ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయాలని నేను మరీ చెప్తున్నా. నాకు ఇంతవరకు అయితే డబ్బులు అయితే రాలేదు. మీరు వచ్చి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు తింటాను అని అయితే మీరు అనుకోద్దు. నాకు రూపాయి రాలేదు, నాకు అవసరం లేదు. బాయ్ మరి.